కరీంనగర్ జిల్లాలో గత రాత్రి అర్ధరాత్రి 12 గంటల సమయంలో సర్కారీ దవాఖానలో పనిచేసే స్టాఫ్ నర్సు మృతి చెందడం పట్ల వారి కుటుంబ సభ్యులంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈ మాతా శిశువు కేంద్రానికి సంబంధించి ఎన్ఎస్సియు విభాగంలో పనిచేసే సమ్మక్క 12 గంటల ప్రాంతంలో మృతి చెందినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే మనం ప్రస్తుతం విజువల్స్లో చూడొచ్చు. ఈ ఎన్ఎస్సియు విభాగానికి సంబంధించి తను ఇక్కడే విధులు నిర్వహిస్తున్న తరుణంలో కూడా రాత్రి తాను డ్యూటీకి వచ్చిన నేపథ్యంలో ఈ విభాగంలో పనిచేస్తుంటారు. అంటే ఇదంతా కూడా శిశువులకు సంబంధించిన విభాగంగా కూడా చెప్పవచ్చు. ఈ విభాగంలో పనిచేస్తున్న సమ్మక్క రాత్రి 12 గంటల సమయంలో ఇక్కడికి చేరుకొని తన రిజిస్టర్లో ఏదైతే మనం ఇప్పుడు ప్రస్తుతం విజువల్స్లో చూడొచ్చు, ఈ రిజిస్టర్లో సైన్ చేసిన తర్వాత తన విధులు నిర్వహిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే తిరిగి తన విధులలో పాల్గొన్నట్టుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతం మనం ఇక్కడ చాట్లో చూడొచ్చు. ఇక్కడ సమ్మక్కకు సంబంధించి రాత్రి 8 గంటల ప్రాంతంలో తను డ్యూటీలోకి రావాల్సి ఉండగా విధులు నిర్వర్తించాల్సి ఉన్నట్టుంది. అయితే ఇక్కడ పూర్తి స్థాయిలో ఏదైతే సమ్మక్కకు సంబంధించి ఆమె రిజిస్టర్గా సంబంధించి చాట్లో కూడా మనం స్పష్టంగా కనిపిస్తుంది. రాత్రి 8 గంటల ప్రాంతంలో ఆమె నైట్ డ్యూటీ చేయాల్సి ఉండగా ఆమె ఆసుపత్రికి చేరుకున్న అనంతరం రాత్రి 12 గంటల సమయంలో తనకు కాస్త జ్వరం వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. ఆసుపత్రికి సంబంధించిన సిబ్బంది జ్వరానికి సంబంధించిన టాబ్లెట్ ఇచ్చిన నేపథ్యంలో ఆమె ఈ రూమ్లో ఏదైతే ఇప్పుడు మనం ప్రస్తుతం నేను చూపించే ప్రయత్నం చేస్తాను, ఈ రూమ్లో టాబ్లెట్ వేసుకున్న అనంతరం కూడా తను ఈ రూమ్లో రెస్ట్ తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. అంటే ఈ రూమ్కి సంబంధించి ఈ రూమ్లో టాబ్లెట్ వేసుకున్న అనంతరం తను నిద్రపోయినట్టుగా కూడా తెలుస్తుంది. ఉదయం 7 గంటల ప్రాంతంలో సమ్మక్కను నిద్ర లేపడానికి ప్రయత్నించిన నేపథ్యంలో తాను మృతి చెందినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఆమె పూర్తి స్థాయిలో మృతి చెందిన తర్వాత బంధువులకు మాత్రము ఏదైతే సమాచారం ఇవ్వడంలో మాత్రం జాప్యం వహించినట్టుగా కూడా తెలుస్తుంది. ఆమె తోటి సహచర ఉద్యోగులు ఆమె భర్తకి సమాచారం ఇచ్చేంత వరకు కూడా ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ కూడా వాళ్ళు ఆరోపిస్తున్నారు. అంటే మొత్తంగా రాత్రి 12 గంటల సమయంలో జ్వరం వచ్చిన అనంతరం ఒక టాబ్లెట్ వేసుకున్న అనంతరం కూడా సమ్మక్క మృతి చెందినట్టుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించిన కారణాలు ఏంటో తెలియాల్సి ఉంది. తన మృతికి సంబంధించి భర్తతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఏం జరిగింది, అసలు ఎలా, అంటే ఆమె మృతి చెందడానికి గల కారణం ఏంటి, ఈ ఆసుపత్రి సిబ్బంది ఏమంటున్నారు? వాళ్ళు ఏం లేదు, వచ్చింది పడుకున్నది లేస్తలేదు. 7 వరకు కూడా నాకు కాల్ చేయలే. 7:30కి నాకు కాల్ చేసి మీ సమ్మక్క లేస్తలేదు రండి సార్ అని కాల్ చేసారు. అప్పుడు వాళ్ళు కూడా వేయలే, వేరే ఈమె తోటి కొలికి వేసి నాకు కాల్ చేసింది, సమ్మక్క లేస్తలేట వెళ్ళండి అన్నాక నేను సరాసరని ఉరికొచ్చాను. నన్ను చూసి ట్రయల్ చేస్తారు తప్ప ఏం లేదు. ఎన్ని సంవత్సరాలుగా ఈ ఆసుపత్రిలో తను ఉద్యోగం చేస్తుంది? 6-7 ఇయర్స్ అయిపోయింది కాంట్రాక్ట్ బేసిక్ కింద. అంటే తనకి ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయా? అంటే ఆరోగ్యంగా ఫిట్నెస్ ఉంది, ఆమె ఎలాంటి ప్రాబ్లం లేదు. హార్ట్ బీట్ స్ట్రోక్ ఎలాంటి చిన్న 1000 మందికి ట్రీట్మెంట్ ఆమె చేసింది. మీరు వచ్చినప్పుడు ఆసుపత్రి సిబ్బంది మీకు ఎలాంటి సమాధానం చెప్పారు? వాళ్ళు ఎవ్వరు కూడా ఏం సమాధానం చెప్తలేరు. ఏమైందంటే ఏం కాలే అంటారు, ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు. నాకు కనీసం 1 గంటకు మధ్యలోనన్నా 12 గంటల మధ్యలోనన్నా ఫోన్ చేస్తే నేను ఏదో విధంగా సేవ్ చేసుకునేవాడిని. తల్లి ఏం కూడా సమాధానం చెప్తారు వాళ్ళు. ఎలాంటి తీసుకొచ్చారు ఇక్కడ పడేసారు, ఈడ కూడా ఏం చేయలే. ఆమె ఒక పరాయి పేషెంట్ లాగా పడేసారు, వాళ్ళ అనాథ పేషెంట్ లాగా పడేసారు వాళ్ళు. తన భార్య సమ్మక్క 5-6 సంవత్సరాల నుండి ఈ జిల్లా ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేపిస్తున్నప్పటికీ కూడా ఇదే ఆసుపత్రిలో శవంగా మారిందని చెప్పేసి తన భర్త ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. అంటే అయితే ఇదే అంశానికి సంబంధించి వారి బంధువులు ఉన్నారు, మనతో పాటు వారితో మాట్లాడదాం. చెప్పండి, ఈ సమ్మక్క మృతికి గల కారణాలు ఏమై ఉంటుంది? మీరు ఇందాక ఆ వైద్యులతో మాట్లాడారు కదా, వాళ్ళు ఏమని చెప్తున్నారు? వాళ్ళు ఏం చెప్తున్నారంటే సహకరించండి, మీరు సహకరిస్తే మేము తప్పకుండా ఆమెకు తగిన న్యాయం చేస్తామని సూపరింటెండెంట్ గారు హెడ్ బాస్ చెప్పారు. దానికి సంబంధించిన మేడం గారు కూడా చెప్పారు. సహకరించమని అనడానికి లేదు, సహకరిస్తాము. కానీ ఏం జరిగిందో నిజ నిర్ధారణ అయితే తేలాలి కదా. అది తేలకుండానే ఎట్లా సహకరిస్తాము? రెండవది, ఆ కుటుంబానికి మేము ఒక ఉద్యోగం ఇస్తాం 99% అంటున్నారు, ఇంకా 1% కలెక్టర్ మీద ఉన్నది అంటున్నారు. సరే, ఎనీవే కలెక్టర్ వచ్చినాక సూపరింటెండెంట్ గారు కానీ మన కలెక్టర్ గారు కానీ పూర్తిగా హామీలు ఇచ్చిన తర్వాతనే డెడ్ బాడీ అనేది కదులుతుంది. అంటే వాళ్ళ కుటుంబ నేపథ్యం, సమ్మక్క కుటుంబానికి సంబంధించి కుటుంబ నేపథ్యం ఏమై ఉంటుంది? వాళ్ళు ఎక్కడ, అంటే ఏ ప్రాంతానికి చెందిన వారు, వాళ్ళ ఆ భర్త ఎలాంటి పని చేస్తుంటారు? అయితే వాళ్ళ భర్త గల్ఫ్ దేశంలో 10 సంవత్సరాలు గల్ఫ్ దేశంలో
చాలని జీతాల మీదనేమో ఇక్కడ ఉపాధి లేక గలుపు పోయి దేశాలలో పనిచేసి వచ్చిండు. తను చాలని జీతం మీద అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ బేసిక్లో తను జీతం చేస్తుంది. పిల్లలు చిన్న పిల్లలు వాళ్ళను అత్తమామల దగ్గర పెట్టి గుండి గ్రామం నుంచి ఇక్కడికి రావాలంటే టైం అడ్జస్ట్ కాదని చెప్పేసి ఇక్కడనే ఒక చిన్న రూమ్ తీసుకొని వాళ్ళ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. పిల్లలు కూడా పాపం ఆమె తల్లి అని పిలిపించుకునేంత డ్యూటీ కూడా కాదు, అది టైం సరిపోదని చెప్పేసి. మూడవది ఏంటిదంటే కిరాయికే ఉంటున్నారు. ఆమె నిరుపేద కుటుంబ సభ్యులు, పేదలంటే పేదలు ఉండడానికి ఇల్లు కూడా వాళ్ళ ఆధ్వర్యంలో లేదు, ఒక ఇల్లు కూడా. రెండవది ఏంటిదంటే ఆ కుటుంబానికి తగిన న్యాయం చేయాలంతే. అంటే ప్రధానంగా ఇప్పుడు మీరు ఏం కోరుకుంటున్నారు? ఆ కుటుంబానికి ఎలాంటి న్యాయం జరగాలని కోరుకుంటున్నారు? ఏం లేదండి, వాళ్ళు ఎవరు ట్యాబ్లెట్లు ఇచ్చిండ్రు, ఆమె డ్యూటీ ఎవరు చేసిండ్రు, ఎందుకు బయటకు రాకట్లేదు? 10:30 ఇవ్వడానికి వచ్చింది, రావాలి కదా, భయం ఎందుకు? రావాలి కదా. ఆమె ఆ కుటుంబానికి ఉద్యోగం కావాలి, ఆమెకు రావాల్సిన అలవెన్స్లన్నీ రావాలి, రెగ్యులర్ వాళ్ళకు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ వాళ్ళకు రెగ్యులర్ కావాలి. ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం, కలెక్టర్ని కోరుకుంటున్నాం, సీఎం గారిని కోరుకుంటున్నాం. కలెక్టర్ రావాలి, తగిన న్యాయం చేయాలి. ఆ కుటుంబాన్ని ఏం చేస్తారో, వాళ్ళకి ఏం హామీలు ఇస్తారో అవన్నీ చేయాలని కోరుకుంటున్నాం. నిరుపేద కుటుంబానికి చెందిన దళిత మహిళకు అవడం వల్లే ఈ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ కూడా వాళ్ళు ఆరోపిస్తున్నారు. అయితే ఈ ఘటనపై సమగ్ర విచారణ చేపట్టి ఆ కుటుంబానికి తగిన న్యాయం చేయాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ సుమంత్, శ్రీకాంత్, మైత్రి ఛానల్, కరీంనగర్.